నేనిప్పుడు చెప్పే స్టోరీ వింటే మనసున్న వారికి ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళో 10 ఏళ్ళో శిక్ష పడితే అది బయట ప్రపంచానికి దూరంగా ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. 5 ఏళ్ల బాలుడు, తన పేరు జాక్, తన 5వ బర్త్డే రోజు ఇలా అంటాడు: నేను అమ్మ అనే కడుపు గదిలో 9 నెలలు ఉండి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాను అంటూ నిద్దట్లో నుంచి లేచి తన పుట్టినరోజు ఆనందంలో తన చుట్టూ ఉండే 5 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్న వాటితో గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఇక్కడ తన ఫ్రెండ్స్ అంటే క్లాస్మేటో, అన్నో, తమ్ముడో కాదు, తన అమ్మ జాయ్, తన చుట్టూ ఉన్న 4 గోడలు, కుర్చీలు, టీవీ, ఒక మొక్క, టేబుల్, వాష్ బేసిన్, ఇలా అక్కడ ఉన్న వాటితో తన ఆనందాన్ని పంచుకుంటాడు. మీకు ఏమీ అర్థం కాలేదు కదూ? ఇంకొంచెం ఓపిక పట్టండి. తన బర్త్డేకి ఆ అబ్బాయి మరియు తన తల్లి కలిసి ఉన్న వస్తువులతో కేక్ ని తయారు చేస్తారు. కానీ కేక్ కటింగ్ అప్పుడు క్యాండిల్ ఉండదు. ఆ 5 ఏళ్ల బాలుడు తన మమ్మీతో నాకు క్యాండిల్ కావాలని వాదిస్తాడు. కానీ తన తల్లి జాయ్ సర్ది చెప్తుంది. ఇలా ఒక రూమ్, 4 గోడల మధ్య తన అమ్మ 7 సంవత్సరాల నుంచి, తన కొడుకు జాక్ 5 సంవత్సరాల నుంచి ఒకే రూమ్ లో ఉంటున్నారు. వారికి బయట ప్రపంచంతో సంబంధం లేదు. రూమ్ పై భాగంలో ఒక వెంటిలేషన్ గ్లాస్, ఒక డోర్, అదే వారి జీవితం. ఇక్కడికి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా. ఒక్కసారి ఊహించుకోండి, 7 సంవత్సరాలుగా ఒకే ఒక్క రూమ్ లో ఉండటం అంటే అనిపిస్తుంది. ఉరిశిక్ష పడ్డవాడు కూడా తోటి ఖైదీలతో మాట్లాడతాడు, వారితో పని చేస్తాడు, వారితో తింటాడు. కానీ ఇక్కడ తల్లి కొడుకుకి ఆ ఛాన్స్ లేదు. అసలు స్టోరీకి వెళ్తే 7 సంవత్సరాల ముందు జాయ్ ఎంతో జాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఓల్డ్నిక్ అనే క్రూరుడు జాయ్ ని ట్రాప్ చేసి తన కుక్క చాలా జబ్బు పడ్డాది అని తీసుకుని వెళ్ళి రూమ్లో బంధించి గత 7 సంవత్సరాలుగా రేప్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే జాయ్కి బంధించిన 2 ఏళ్లకి జాక్ అనే బాలుడు పుడతాడు. శాడిస్ట్ ఓల్డ్నిక్ ఎప్పుడో ఒకసారి నైట్లో వచ్చి వారికి కావలసిన సరుకులు ఇచ్చి తన కోరిక తీర్చుకుని వెళ్తూ ఉంటాడు. జాయ్ని ఎన్నో రకాలుగా హింసిస్తాడు. తను వచ్చినప్పుడల్లా తన కొడుకు జాక్ని వార్డ్బోర్డ్లో పడుకోబెడుతుంది. ఓల్డ్నిక్ని ఎప్పుడూ కలవనియదు. వారికి ఒక టీవీ ఉంటుంది. టీవీలో వచ్చే అన్ని కేవలం కలర్స్ అని, అందులో ఉండే మనుషులు కేవలం ఊహ అని, కేవలం తన తల్లి, తను, ఓల్డ్నిక్ నిజమని అనుకుంటాడు జాయ్. ఎందుకంటే తను అమ్మ కడుపు అనే రూమ్లో నుంచి బయటపడి 4 గోడల రూమ్ వారికి ప్రపంచం. ఏంటి ప్రతిసారి రూమ్ అని చంపేస్తున్నాడని అనుకుంటున్నారా? ఎస్, నేను చెప్పే సినిమా పేరు రూమ్. అది ఒక రియల్ స్టోరీ బుక్. దాన్ని సినిమాగా తీశారు. అయితే తన తల్లి జాయ్ని గమనిస్తుంది. తనలో తెలివి, ప్రశ్నించే తత్వం మెరుగుపడినట్లు. మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే డోర్ పాస్వర్డ్ తెలియదు. నేను ఒక ఉపాయం చెప్తాను, అది నువ్వే చెయ్యాలి, అప్పుడే మనం బయటపడతాం అని ఆ చిన్ని మనసుని ఒప్పించి వేడి నీటిలో ఒక క్లాత్ ముంచి ముఖంపై రాపిడి చేస్తుంది. దాంతో ముఖం ఎర్రగా కమిలిపోతుంది. దీంతో జలుబు చేసింది అని చెబితే నిన్ను ఓల్డ్నిక్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడ హెల్ప్ అని రాసి ఉన్న పేపర్ వాళ్ళకి ఇవ్వు, అప్పుడు మనం రక్షించబడతాం. అయితే అనుకున్నట్టుగానే ఓల్డ్నిక్ వస్తాడు. కానీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోడు. జాయ్తో గొడవ పెట్టుకుని టాబ్లెట్స్ తీసుకుని వస్తానని వెళ్ళిపోతాడు. ప్లాన్ బెడిసి కొట్టడంతో నిరాశకు లోనై మరొక ప్లాన్ వేస్తుంది. జాక్ తో చెబుతుంది, నీవు ఇప్పుడు చనిపోయినట్టు నటించాలి. నిన్ను ఒక మ్యాట్ లో చుట్టి పెడతాను, అప్పుడు నిన్ను పారేయడానికి తీసుకుని వెళ్తాడు. ట్రక్ లో ఉన్నప్పుడు దాని నుంచి బయటకి వచ్చి ట్రక్ నుంచి జంప్ చెయ్యి, అక్కడ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పు అని చెబుతుంది. నెక్స్ట్ నైట్ మళ్ళీ వస్తాడు ఓల్డ్నిక్. తాను ఎప్పుడు వచ్చినా జాయ్ కి ఉన్న వాచ్ కి అలారం వస్తుంది. ఓల్డ్నిక్ తో ఏడుస్తూ చెప్తుంది, నా కొడుకు చనిపోయాడు, అది నీ వల్లే అని ఆర్గ్యూ. తర్వాత మ్యాట్ లో చుట్టిన జాక్ ని నువ్వు చూడొద్దు అని మాట తీసుకుంటుంది ఓల్డ్నిక్ దగ్గర. అనుకున్నట్టే జాక్ ని బయటకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు కనిపిస్తుంది ఈ సినిమాలోని బయట ప్రపంచం మనకి. డోర్
వేయగానే ఒంటరైన జాయ్ ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. ట్రక్ వెళ్తున్నప్పుడు మ్యాట్ నుంచి జాక్ బయటికి వచ్చి చూస్తే అప్పుడు వరకు బయట ప్రపంచం ఒక ఊహ, కేవలం రంగులు అనుకున్న అతడికి ఈ అద్భుత ప్రపంచాన్ని చూసి అవక్కైతాడు. ఇంకేముంది అనుకున్నట్టే జంప్ చేసేసి అక్కడ ఒక అతనికి హెల్ప్ అని చెప్పగా అక్కడి నుంచి వరల్డ్ ని పారిపోతాడు. తర్వాత పోలీసులు వచ్చి తన దగ్గర డీటెయిల్స్ అడిగి తన తల్లిని కూడా కాపాడి జాయ్ యొక్క తల్లిదండ్రుల వద్దకు పంపిస్తారు. చివర్లో మీడియా, పోలీసుల ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ వీళ్ళు గడిపిన రూమ్ కి ఒకసారి వెళ్లి అప్పుడు అక్కడున్న వాటికి జాక్ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది రూమ్ బుక్ స్టోరీ. ఈ సినిమా మీరు కూడా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.